గారు కూడా మరి పిల్లలను ఉద్దేశించి మోటివేట్ చేయవలసిందిగా మరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి సమయంలో శ్రీనివాస్ గారు వస్తుండగా అందరూ క్లాప్స్ కొట్టి ఆహ్వానిద్దాం. ఈ యాజమాన్యమైనటువంటి చిన్ని మాస్టర్కి, అదేవిధంగా జయరాజ్ మాస్టర్కి, చైతన్య మాస్టర్కి, ఇతర టీచర్స్కి అందరికీ, మా ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి రాజు గారికి అందరికీ ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను. పిల్లలందరూ కూడా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. మీ అందరికీ మోటివేషన్ ఇవ్వడానికి వచ్చాం. చదువులో అయితే నేను వీకే. రాజుగారు అయితే ఆయన మీ టీచర్స్ లాగా ఆయన కూడా బీఈడీ చేశాడు, ఆయన ఎంఎస్సి బీఈడీ చేశాడు, ఇంకా ఎన్నో చాలా డిగ్రీలు చేశాడు ఆయన. అందుకే అలా మీకు క్లియర్గా ఎగ్జామ్లో ఎలా ప్రిపేర్ అవ్వాలో బాగా చెప్పాడు. పిల్లలు 80 మంది పిల్లలు అంటే మీ ముందు బ్యాచ్ చాలా బాగా కష్టపడ్డారు. ఎందుకంటే నాకు తెలుసు, మా పాప చదివింది కాబట్టి తెలుసు. అందుకంటే ముందు మా అబ్బాయి కూడా చదివాడు. వాళ్ళందరూ కూడా చాలా షార్ప్. ఎగ్జామ్ ఈ టైం వచ్చేసరికి అందరూ 100% కొట్టే స్టేజ్లో ఉండేవారు. ఒకడొకడు పోటీ అనమాట. ఆ పోటీ తత్వంతో మీరు కూడా అంటే మాస్టర్ వీక్గా ఉన్నారని చెప్పినా కానీ నాకైతే తెలివైన పిల్లల్లో కనబడుతున్నారు. మీరు జాగ్రత్తగా ఎగ్జామ్లో రాసేటప్పుడు కాన్సన్ట్రేషన్ ముఖ్యం. పేపర్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ముందు చదువుకొని, ఆశాలు చెప్పారు, చదువుకొని జాగ్రత్తగా మీ బబుల్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలండి. ఒకటి పెట్టిపోయి వేరే పెట్టామంటే అది పోయినట్టే. మీకు ఒక బిట్కి 1.2 ఎంత ఉంటుంది మార్క్స్. మీరు చాలా జాగ్రత్తగా ప్రిపేర్ ఎలా అయితే ప్రిపేర్ అయ్యారో ఎంత కష్టపడి మీరు ఇంచుమించు 6 నెలలు 7 నెలలు బట్టి కష్టపడుతున్నారు. దీన్ని వృధా చేసుకోవద్దు. ఎందుకంటే సీట్ వచ్చిందంటే మీ తల్లిదండ్రులకు చాలా వరకు బడ్జెట్ తగ్గిపోద్ది. మిమ్మల్ని అదే హాస్టల్లో జాయిన్ చేయాలంటే 2 లక్షల రూపాయలు అవుతుంది. నవోదయలో ఇచ్చే టీచింగ్ బయట ప్రైవేట్ స్కూల్లో ఇవ్వాలంటే మీ తల్లిదండ్రులకి 2 లక్షలు ఖర్చు అవుతుంది, హాస్టల్లో స్కూల్ ఫీజు కలిపి. అందుకని మీ తల్లిదండ్రులు మీ ద్వారా ఏదైతే ఆశించారో మా పాప కానీ మా అబ్బాయి కానీ నవోదయకి వెళ్ళాలని ఒక అంబిషన్ ఉంటుంది వాళ్ళకి. దాన్ని మీరు గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా, ప్రతి అమ్మాయి ప్రతి అబ్బాయి కూడా తల్లిదండ్రులని వాళ్ళకి కంటున్న కళలను గుర్తు చేసుకుంటూ మీరు జాగ్రత్తగా ఎగ్జామ్ రాయాలి. 100% కూడా ఎక్కడ తప్పులు లేకుండా పూర్తి చేయండి. పూర్తి చేసి మీకు ఈ 6 నెలలు 7 నెలలు బట్టి ఎంతో శ్రమించి మీ టీచర్స్ గురించి నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఈ విక్టరీ సంస్థని ఎంత పాపులర్ పెంచడానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఈ ఎడ్యుకేషన్ అటువంటి శ్రద్ధ. మీకు పిల్లలకి 10 మందికి సీట్ వస్తే 10 మంది మా పేరు చెప్పుకుంటారు. చెన్నై మాస్టర్ ఇక్కడ మన మండలం కాదు, జయరాజ్ మాస్టర్ కూడా మన మండలం కాదు అనుకుంటా, చైతన్య మాస్టర్ ఇంకా ఎక్కడెక్కడో. వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి మన కోసం మన మండలంలో ఈ కోచింగ్ సెంటర్ పెట్టి ఫస్ట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈరోజు కోచింగ్ సెంటర్ బాగుందని వచ్చి జాయిన్ అవుతున్నారు, మనం జాయిన్ అవుతున్నాం. కానీ అంతకుముందు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మేము కోచింగ్ సెంటర్ పెట్టాం, మీ పిల్లల్ని జాయిన్ చేయడం చెప్పి ఎంతో శ్రమిస్తే కానీ ఈ పేరు రాలేదు. ఆ ప్రేయర్ నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు మీకంటే ఎక్కువ కష్టపడి ఈ 6 నెలలు 7 నెలలు మీకోసం, మీ తల్లిదండ్రులు నమ్మకం కోసం కష్టపడి పనిచేస్తున్నారు. ఆ నమ్మకాన్ని మీరు ఎవరో కూడా వమ్ము చేయొద్దు. ఎక్కువ సీట్లు సాధించి మీ టీచర్స్కి, మీ తల్లిదండ్రులకి, మీ గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఎందుకంటే మళ్ళీ మీకు సీట్లు అందరికి వచ్చిన తర్వాత మళ్ళీ మీ మాస్టర్ పిలుస్తారు. మా మోటివేషన్ వల్ల మీరు ఎక్కువ సీట్లు కొట్టినట్టు కనిపించాలి మాకు. ఓకే, అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తప్పకుండా సార్.